వెల్కమ్ టు రాజనీతి. 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు అందుకోవడానికి ఆ పార్టీలో 3వ తరం సిద్ధం అవుతూ ఉంది. 1982లో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అనేక ఉత్థాన పతనాలను చవిచూసింది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడింది. జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరించింది. అంత కీలకంగా వ్యవహరించిన ప్రాంతీయ పార్టీ ఇంకోటి లేదు జాతీయ రాజకీయాల్లో. ఎన్టీఆర్ హయాంలో, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించింది. 1984 నుంచి 89 దాకా తెలుగుదేశం లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి తర్వాత 2వ తరం నేతగా చంద్రబాబు నాయుడు గారు పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించారు. 95లో ఆయన పార్టీని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీలో తిరుగుబాట్ల వల్ల ఇబ్బందులు పడితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్నప్పుడు అసలు పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీ భవిష్యత్తు ఉంటుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నప్పుడు ఆయన పాదయాత్ర చేశారు చంద్రబాబు. ఆ పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అధికారం కోల్పోయారు. 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి క్రూర మనస్తత్వం, ప్రతీకార మనస్తత్వం ఉన్న ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2024 ఎన్నికలకు ముందు బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఘోరంగా ఓడించారు. తెలుగుదేశం పార్టీ అధినేతగా 30 ఏళ్ళు, ముఖ్యమంత్రిగా 16 ఏళ్ళు విజయవంతంగా పూర్తి చేశారు చంద్రబాబు. ఇంకో 3 ఏళ్ళు పదవి కాలం ఉంది ఆయనకి. ఆ 3 ఏళ్ళు పూర్తయితే 19 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవహరించినట్టు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అభివృద్ధిని కొలమానంగా తీసుకుంటే మనం చంద్రబాబు నాయుడు పదవి కాలంలో చేసినంత అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి చేయలేదని చెప్పడంలో ఎలాంటి మొహమాటాలు లేవు. అంతగా డెవలప్ చేశారు ఆయన. పెట్టుబడులు తీసుకురావడంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ అంత అగ్రెసివ్ కాకపోయినా, ఎన్టీఆర్ అంత ఆకర్షణ లేకపోయినా కష్టపడే తత్వంతో 2వ తరం నేతగా చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. ఇక 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల సందర్భంగా ఆయన తెర వెనుక పార్టీ కోసం పనిచేశారు. ఆ తర్వాత తెర ముందుకు వచ్చారు, ఎమ్మెల్సీ అయ్యారు, మంత్రి పదవి చేపట్టారు. ఎమ్మెల్సీగా రాజకీయ రంగం ప్రవేశం చేయడం మీద అప్పట్లో బాగా విమర్శలు కూడా వచ్చినాయి. ఇప్పుడు మహానేతలకు వారసుడుగా ఎన్టీఆర్కు లేదంటే చంద్రబాబు నాయుడుకు వారసుడుగా రంగప్రవేశం చేయబోతున్న నేత దొడిదారిన చట్టసభకు వెళ్ళటం ఏంటన్న విమర్శలు స్వపక్షం నుంచి కూడా వచ్చినాయి. అంటే బయటపడకపోయినా తెలుగుదేశం పార్టీ నేతలు చాలామంది లోపల ఇదే విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించారు. అయితే ఆ తర్వాత మంత్రిగా లోకేష్ మంచి పనితీరు కనపరిచారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రాష్ట్రంలో 25,000 కిలోమీటర్లకు పైగా సిమెంట్ రోడ్లు వేయించారు. కేంద్ర నిధులు తెచ్చారు, రికార్డు స్థాయిలో తెచ్చారు. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నిధులు రాబట్టుకున్నారు నారా లోకేష్. ఈ విషయాన్ని అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు. మా ఫండ్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకెళ్తున్నారు, నారా లోకేష్ వెళ్ళి పట్టుకెళ్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు. సో అంత బాగా చేశారు. అలాగే ఐటీ మంత్రిగా కూడా అప్పట్లో ఆయన పనితీరు బాగుంది. కానీ అదే సమయంలో లోకేష్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేక రకాలుగా ట్రోలింగ్స్ చేసింది. ఆయన భాషని, ఆయన బాడీని హేళన చేశారు, బాడీ షేమింగ్ చేశారు. ఆయన మానసికంగా కుంగదీయాలనే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 2019లో ఆయన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం గురించి చెప్పాలి. మంగళగిరి నియోజకవర్గంలో ఎప్పుడో తెలుగుదేశం పార్టీ 83లో 85లో మినహా ఆ తర్వాత ఎప్పుడూ గెలవలేదు. ఆ తర్వాత అంతా కూడా పొత్తులో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకో లేదంటే బీజేపీ వాళ్ళకో అక్కడ అవకాశం అవటం మూలంగా తెలుగుదేశం పోటీ చేయలేదు. ఆ తర్వాత 2014లో తెలుగుదేశం పోటీ చేసినప్పుడు 13 ఓట్లతో ఓడిపోయింది అక్కడ. సో అలాంటి నియోజకవర్గంలో కొంచెం ఇబ్బందికరమైన నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు. సామాజిక వర్గాల పరంగా కూడా అంత కలిసి వచ్చే నియోజకవర్గం కాదు అది. అక్కడ ఆయన 5,000 ఓట్లతో ఓడిపోయారు 2019 ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయింది. అయితే ఓడిపోయినంత మాత్రాన ఆ నియోజకవర్గాన్ని ఆయన వదిలిపెట్టలేదు. ఆ మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన దగ్గరే గెలవాలన్న పట్టుదలతో ఆయన పనిచేశారు. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాతే అసలు కథ మొదలైందని చెప్పాలి లోకేష్కి సంబంధించినంత వరకు. ఎందుకంటే అప్పటి వరకు ట్రోల్స్కి గురయ్యాడు లోకేష్. ఆయన సమర్థత మీద కూడా అందరికీ నమ్మకం లేదు అప్పటి వరకు.
ఆ తర్వాత తనేంటో ప్రూవ్ చేసుకోవటం మొదలుపెట్టారు. చెప్పాలంటే విపక్షంలో ఉన్నప్పుడే రాణింపు మొదలైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా ఆయన సత్తా ఏంటి అనేది అందరికీ తెలిసింది. క్యాడర్ నమ్మకాన్ని చూరగొన్నాడు. బాడీ షేమింగ్ చేసిన వాళ్ళు నోరెళ్ళబెట్టేలాగా బాడీ షేపింగ్ చేసుకున్నారు. దానికోసం బాగా కష్టపడ్డారు. అలాగే యువగళం పాదయాత్ర మొదలైన తర్వాత లోకేష్ ఎంత స్టబ్బర్న్ లీడరో అందరికీ అర్థమైంది. కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ప్రత్యర్థులు లెక్క తేల్చే విషయంలో తండ్రిలాగా వెనకాడడు అన్న పేరు వచ్చింది లోకేష్కి. దీనివల్ల వైసీపీలో కొందరు ప్రముఖ నేతలు ఎన్నికలకు ముందే లోకేష్తో రాజీకి వచ్చారు, లోకేష్తో టచ్లోకి వచ్చారు. రేపు పొద్దున మీరు గెలిచాక మా జోలికి రావద్దు అన్నట్టుగా రాజీకి వచ్చారు. ఎన్నికల సమయానికి ప్రభావశీలమైన నాయకుడిగా ఎదిగారు. 2024 ఎన్నికల్లో తను సూచించిన వాళ్ళకి టిక్కెట్లు, మంత్రి పదవులు దక్కడంతో పార్టీలో ఆయన కీలక బాధ్యతలు తీసుకోబోతున్నారని, తన టీంని తయారు చేసుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. తొలిసారి ఓడిపోయిన మంగళగిరిలో ఆయన 90,000కు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇది ఒక రికార్డు మెజారిటీ అక్కడ. ఆ తర్వాత మంత్రివర్గంలో ఆయన విద్యాశాఖని తీసుకున్నారు మంత్రిగా. ఆ శాఖలో మార్పులకు శ్రీకారం చుట్టారు. దాంతోపాటుగా తనకి ఇష్టమైన ఐటీ శాఖను కూడా తీసుకున్నారు. కార్నెగీ మిల్లన్ యూనివర్సిటీలో బీఎస్సీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన లోకేష్ విద్యాశాఖను ఏరి కోరి తీసుకోవడానికి కారణం ఉంది. ఆ శాఖను సంస్కరించాలనుకున్నారు. విద్యార్థులే భావి భారత పౌరులు కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిచి చిన్నప్పటి నుంచే విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఆయన శాఖ తీసుకున్నారు. ఆ శాఖలో మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా పేరెంట్ టీచర్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సందర్భంగా ఏమైనా సమస్యలు ఉంటే డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చి మంచి మార్పులు తేవాలన్న లక్ష్యంతో ఉన్నారు. అయితే ఆయన లక్ష్యాన్ని ఆయన శాఖలోని అధికారులు అందుకోవట్లేదు. దాని మూలంగా ఉపాధ్యాయ వర్గాల్లో, ఉన్నత విద్యాశాఖ వర్గాల్లో అసంతృప్తి ఉంది. ఇప్పుడిప్పుడే విమర్శలు కూడా వస్తున్నాయి. వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఐటీ మంత్రిగా అయితే ఆయన మీద ఎలాంటి విమర్శలు లేవు. ఆయన పనితీరు అద్భుతంగా ఉంది. ఈ 18 నెలల కాలంలో, 17 నెలల కాలంలో కంపెనీలు వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఆంధ్ర వైపు అందరూ కూడా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని పునరుద్ధరించేందుకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అందరితో సంప్రదింపులు జరుపుతూ ఏపీకి గణనీయంగా పెట్టుబడులు తేవటంలో లోకేష్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. 2025 సంవత్సరంలో వివిధ రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులను మనం పరిశీలిస్తే, దేశంలో వివిధ రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులు పరిశీలిస్తే 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దుంపనాశనం చేశాడు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్కి చెడ్డ పేరు తీసుకొచ్చాడు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. అలాంటి రాష్ట్రానికి ప్రభుత్వం మారిన వెంటనే 1.5 yearలో ఇంత పెట్టుబడులు రావటం, ఇంత మార్పు రావటం అనేది అది చంద్రబాబు నాయుడుకున్న గుడ్ విల్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకున్న గుడ్ విల్ వల్ల ఈ మార్పు వచ్చింది. అలాగే లోకేష్ కూడా చాలా కష్టపడ్డారు. పెట్టుబడిదారులతో, పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఆంధ్ర వైపు చూడండి అని చెప్పి ఆయన నెగోషియేట్ చేశారు. దాని మూలంగా మనకి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటైంది. అదొక కీలకమైన మలుపుగా చెప్పాలి. అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్, అసెంచర్ లాంటి కంపెనీలు కూడా భారీ క్యాంపస్లు ఏర్పాటు చేయడానికి విశాఖపట్నంలో ముందుకు వచ్చినాయి. ArcelorMittal వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు అనకాపల్లి దగ్గర. అలాగే కస్టమైజ్డ్ పోర్ట్ కూడా నిర్మించుకోబోతున్నారు. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రావడం వెనకాల లోకేష్ ప్రయత్నం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సో ఇదంతా చూస్తే ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఈ 1.5 yearలో. ఇందులో చంద్రబాబు నాయుడు గారితో పాటు నారా లోకేష్ ఇద్దరి సమిష్టి కృషి ఉంది. అలాగే రెండో పార్శ్వంలో ప్రజల సమస్యలు, లేదంటే రైతులకు సంబంధించిన సమస్యలు, ఇలాంటి విషయాలను పరిష్కరించడంలో కూడా లోకేష్ చాలా చొరవ చూపిస్తున్నారు. తన దృష్టికి ఏదైనా సమస్య వస్తే తన శాఖ కాకపోయినా స్పందిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకునే విధంగా సంబంధిత మంత్రులతో మాట్లాడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూనే ఇంకో పక్క పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే విషయంలో కూడా ముందు ఉంటున్నారు. కార్యకర్తలే కాదు, కష్టంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఆయన ట్యాగ్ చేసి మాకు ఈ ప్రాబ్లం ఉంది, మేము ఇబ్బంది పడుతున్నాం అంటే వెంటనే స్పందిస్తున్నారు. మనం చాలా చూసాం ఇటీవల కాలంలో రాష్ట్రంలో. అలాగే రాష్ట్రం బయట వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు, గల్ఫ్లో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళకి సహాయాన్ని అందిస్తున్నారు. దీని మూలంగా ఏంటంటే క్యాడర్ కూడా చంద్రబాబు కంటే లోకేష్ని ఎక్కువగా నమ్ముతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎలాంటి కారణాలు?
ఆయనలో అగ్రెసివ్నెస్ కూడా ఒక కారణమే. ఈ అగ్రెసివ్నెస్ తాత ఎన్టీ రామారావు నుంచి వచ్చిన లక్షణం అనుకోవాలి. ఎన్టీ రామారావు గారు కూడా నాయకుల కంటే కార్యకర్తలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు. కార్యకర్తలదే ఈ పార్టీ అనేవారు ఆయన. ఆ ఎన్టీఆర్లో ఉన్న మొండితనం, అలాగే చంద్రబాబు నాయుడులో ఉన్న కష్టపడే తత్వం, ఈ రెండు కూడా లోకేష్కి అబ్బాయి అని చెప్పాలి. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన వైసీపీ ప్రత్యర్థుల మీద ఈ మాత్రపు చర్యలు ఉన్నాయంటే అది లోకేష్ పట్టుదల వల్ల అనే అభిప్రాయం కూడా కార్యకర్తల్లో ఉంది. అయితే ఈ విషయంలో ఇంకా అసంతృప్తి ఉంది. ఏంటంటే ఇంకా చాలామంది మీద చర్యలు తీసుకోవాలి, ఇంకా గట్టిగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా ఉంది. అది జరగడం లేదని అసంతృప్తి ఉంది. భయం పోవటం మూలంగానే వైసీపీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి రప్పరప్ప అంటున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. సో మొత్తం మీద 1.5 కాలం చూస్తే మనం పార్టీ విషయంలో లోకేష్ పట్టు పెరిగింది. భావి పార్టీ నాయకుడిగా పగ్గాలు తీసుకునేందుకు ఆయన సన్నద్ధమైనట్టు కనిపిస్తూ ఉంది. లోకేష్లో చెప్పాల్సిన ఇంకొక ప్రత్యేకత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లాగా మొహమాటం లేదు. మొహమాట పడకుండా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పేస్తాడు. తప్పు చేస్తే పిలిచి వాయిస్తాడన్న భయం పార్టీ నేతలకు ఉంది. ఆ భయం ఉండాలి. నాయకుడు అంటే భయం కూడా ఉండాలి. భయం లేకపోతే ప్రాంతీయ పార్టీని నడపలేరు. అలాగే ఇంకో లక్షణం ఏంటంటే మంచి పిఆర్ మెయింటైన్ చేస్తారు అందరితోటి. ఏదైనా సమస్య ఉంది, లేదంటే ఏదైనా ఇష్యూ ఉందని మనం మెసేజ్ చేసినా వెంటనే స్పందిస్తారు. దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక ఢిల్లీలో జాతీయ స్థాయి నేతలతో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా లోకేష్ను 2-3 దఫాలు పిలిపించుకొని ప్రత్యేకంగా మాట్లాడారు. హోంమంత్రి అమిత్ షా లాంటి సీనియర్లతో కూడా టచ్లో ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రచారానికి కూడా వెళ్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు బీహార్లో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమిళనాడులో అన్నామలై పోటీ చేసినప్పుడు ఆయన తరపున ప్రచారం చేశారు. వీటితో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం కూడా ఒక అడ్వాంటేజ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లోనో మంచి హిందీలో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆయనకున్న అడ్వాంటేజ్ అనుకోవాలి. దీని మూలంగా జాతీయ మీడియా ప్రశంసలు కూడా అందుకున్నారు. జాతీయ మీడియాని ఫేస్ చేయాలంటే చాలామంది ప్రాంతీయ పార్టీ నేతలు ఇబ్బంది పడుతూ ఉంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. కానీ లోకేష్ చాలా అలవోగ్గా అవలేలగా కూడా వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ ఇంటర్వ్యూలను ఫేస్ చేస్తారు. దాని మూలంగా లోకేష్ గురించి చెప్పేటప్పుడు జాతీయ మీడియా ప్రతినిధులు చాలామంది ఆంధ్రప్రదేశ్కి, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తర్వాత ఒక సమర్థుడైన ప్రోగ్రెసివ్ థాట్ ఉన్న లీడర్ దొరికాడని చెప్తా ఉంటారు. తెలుగుదేశం పార్టీలోనే కాదు, ఎన్డీఏ కూటమిలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక బలమైన నేతగా లోకేష్ ప్రొజెక్ట్ అవుతున్నారు. అయితే ఆయన మార్చుకోవాల్సిన విషయాలు, ఇవన్నీ ప్లస్లు మైనస్లు కూడా ఉన్నాయి. ఆయన మార్చుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. పార్టీ మీద ఎక్కువ సమయం స్పెండ్ చేయట్లేదనే విమర్శ ఉంది. సో పార్టీకి సమయాన్ని కేటాయించాలి. ఈ విషయంలో కార్యకర్తలకు ఉన్న అసంతృప్తిని దూరం చేయాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా పెట్టుబడులు, ప్రభుత్వం, పాలన అంటూ పార్టీ కంటే వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి బిజీ అయిపోయి పార్టీకి సమయం కేటాయించట్లేదన్న భావన కార్యకర్తల్లో ఉంది. ఈ భావన ఇలాగే కొనసాగితే దానివల్ల నష్టం జరుగుతుంది. ఇక నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే లోకేష్ వల్లే సాధ్యం అవుతుందన్న అభిప్రాయం ఉంది. సో గ్రౌండ్లో వస్తున్న మార్పులు, ఎమ్మెల్యేల తీరు, ప్రజల్లో ఉండే అసంతృప్తులు, ఇవన్నీ కూడా ఒక నాయకుడిగా తెలుసుకోవాలి. దానికోసం నెలకోసారి ఒక జిల్లాలో పర్యటించేట్టు ఏర్పాటు చేసుకోవాలి. కార్యకర్తలతో మాట్లాడాలి. అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడే పల్స్ కూడా తెలుస్తుంది. ఎవరిని కలవకపోతే పల్స్ తెలియదు. తరచుగా నాయకుడిని కలిసేవాళ్ళు లేదా చుట్టూ ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే అంతా బాగుందని చెప్తూ ఉంటారు. నాయకుడు మెప్పు కోసం మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే కాలిపోయేటప్పుడు కూడా బాగుందనే చెప్తారనమాట. కాబట్టి కోటరీ మాటలను విశ్వసించాల్సిన అవసరం లేదు. గ్రౌండ్లోకి వెళ్తే ప్రత్యక్షంగా ఏం జరుగుతుంది ఏంటనేది తెలుస్తుంది. కొంతమంది వివాదాస్పద ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది నాయకులు లోకేష్ కోటరీగా చెప్పుకుంటున్నారు. దాని మూలం కూడా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. లోకేష్ మీద ఇంకో విమర్శ ఉంది. అది సీనియర్ నేతలను దూరం పెడతారు అన్న విమర్శ. సీనియర్లలో పార్టీకి లాయల్గా ఉన్నవాళ్ళు ఉంటారు, పార్టీకి ఉపయోగపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. పార్టీకి లగేజ్గా మారిన సీనియర్లను వదిలేసినా ఎవరు పట్టించుకోరు. చాలామంది కార్యకర్తలే చెప్తూ ఉంటారు, ఇంకా ఎందుకు ఆయన భరిస్తున్నారు, పక్కన పెట్టండి అని. అలాంటి నాయకులను వదిలేసినా ఇబ్బంది లేదు. కానీ పార్టీకి బలం అనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందే, జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అలాగే మీడియా సమావేశాల్లో ఈ మధ్య మరీ అగ్రెసివ్గా మాట్లాడటం మూలంగా ఎరోగెంట్ అనే ముద్రపడే అవకాశం ఉంది. తెలంగాణలో కేటీఆర్ మీద, చాలామంది బీఆర్ఎస్ నేతల మీద కూడా ఇలాంటి అభిప్రాయం ఉండేది అప్పట్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. దానివల్ల వాళ్ళకి నష్టం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి దాన్ని కూడా కొంత మార్చుకుంటే బాగుంటుంది. ఇవాళ 43 సంవత్సరాల నుండి 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు నారా లోకేష్. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల 4 నెలలకు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
లోకేష్కి ఆ వయసు వచ్చేసరికి 2029 ఎన్నికలకి సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందు ఆ వయసు వస్తుంది. ఆ ఎన్నికల్లో లోకేష్ పాత్ర మరింత కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే దానికి తగ్గట్టు తనను తాను కరెక్ట్ చేసుకుంటూ మంచి టీంని ఏర్పాటు చేసుకుని ముందుకు పోతే సక్సెస్ చేతిలోకి వస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.